ముందుగా ఈ అకాల వర్షాలతోని అకస్మాత్తుగా పిడుగు పడడం, మరి ఒక రైతు ప్రాణం మరి చనిపోవడం జరిగింది. దీనికి మరి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తప్పకుండా ప్రభుత్వం తరపున వారికి నష్టపరిహారం అందించడానికి ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడి మరి ఇక్కడ పోస్ట్ మార్టం ప్రాసెస్ చేయడం కోసం ఇక్కడ మార్చి రావడం జరిగింది. తప్పకుండా రైతాంగం కానీ ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మరి ఈ అకాల మరి వర్షాలకు కానీ ప్రకృతి వైపరీత్యాలకు కానీ అందరం బాధితులమే. మరి పచ్చని చెట్లు నరికేయడం, వాహనాలు విచ్చలవిడిగా వాడకంలో రావడం, పరిశ్రమలు మరి అత్యధికంగా నెలకొల్పుకోవడం వల్ల గ్లోబల్ వార్మింగ్, అదేవిధంగా ఈ అకస్మాత్తు మరి పిడుగులతోని రాళ్ల వర్షాలు, వడగళ్ల వానలు ఈ రాకుండా మనం దీన్ని భవిష్యత్తులైనా మనం ఎలా చేస్తే, ఏ ప్రయత్నం చేస్తే మనం నివారించుకోగలుగుతాం అనేది మరి ఆలోచించుకోవాల్సిన తరుణం ఇది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మొన్న రాత్రినే నేను ముఖ్యమంత్రి గారి సమక్షంలో 9 మంది ప్రభుత్వ విప్లవం మరి చర్చలో పాల్గొనడం జరిగింది. రైతు పండించిన పంట కొనుగోలు చేయాలని చెప్పి సకాలంలో 12,000 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ధాన్యం అధికంగా దిగుబడి రావడం, సైమల్టేనియస్గా మొక్కజొన్నలో దిగుబడి రావడం, కొంత మరి మాయిశ్చర్ దగ్గర కొంచెం డిలే అయ్యి కొంతమంది రైతులు ఇబ్బంది పడకుండా చూసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ శాఖ అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలి. సకాలంలో మరి కాంట్రాలు చేసి వాటిని మరి మిల్లులలో మరి భద్రపరచాలని చెప్పేసి వారు ఆదేశించడం జరిగింది. తప్పకుండా మరి మా వెంకన్న గారికి మరి అకాల మరణానికి చింతిస్తూ వారి కుటుంబానికి ప్రభుత్వం తరపున మరి తప్పకుండా మరి నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తాం.